ఎలా తీర్చుకోగలం మీ రుణం? రం రం గురువీరం రం రం గురుధీరం ఎలా మరచిపోగలమా మంచితనం? రం రం గురువీరం రం రం గురుధీరం గురువర్యా గురువర్యా మీ మాటే మా మనసులకిక వెలుగయ్యా. గురువర్యా గురువర్యా మీతోటే మా బతుకులకొక విలువయ్యా. గురువర్యా రం రం గురువీరం రం రం గురుధీరం రం రం గురుశేఖరం ప్రభాకరం చ భాస్కరం. మీ దగ్గర మేము దిద్దిన ఓనమాలు మాకు మనుషులలో ఇచ్చాయొ కానమాలు. మేనులపై మీ బెత్తపు చేతి వ్రాలు మమ్ము మనుషులుగా మార్చిందను తృప్తి చాలు. పొరపాటును సరిచేసే అమ్మదనముగా గుణపాఠము నేర్పించే నాన్న గుణముగా కడదాకా మా కథ నడిపించదా మీ దయా. గురువర్యా గురువర్యా మీ బడులే మా అడుగులకిక గుడులయ్యా. గురువర్యా గురువర్యా మీ స్మృతులే
Once again, welcome to all. Now I would like to request our evergreen enthusiastic principal ma'am, Mrs. Lavanya. చదువుని కాకుండా మన ఏంటంటే ఎడ్యుకేషన్ అంటే కేవలం స్టడీసే కాకుండా ఫోకస్ యాక్టివిటీస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో అట్లాగే మన చదువుతో పాటు అన్ని రంగాల్లో లేదంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండాలి అని. సో చదువుతో పాటు మనకు ఆటలు, పాటలు, కళలు, సో సంస్కృతి, సాంప్రదాయాలు, మ్యూజిక్ అన్నీ ఉండాలి అన్న ఉద్దేశంతో సో మన సొసైటీ ఆలోచించి ఇలాంటి ఒక కల్చరల్ కార్నివాలని పెట్టడం అనేది ఒక మంచి ఆలోచన. కొద్ది రోజులు కొన్ని రకరకాల రీజన్స్ బట్టి మనకి పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. ఒక 3-4 years మనకు జరగట్లేదు. సో పిల్లలందరికీ ఎక్కువ 365 కూడా ఉన్నారు కదా, కొన్ని స్పెషల్ కళలు కూడా ఉన్నారు. వాళ్ళన్నింటినీ ఎంకరేజ్ చేయడానికి ఒక బెస్ట్ ప్లాట్ఫామ్. అంటే ఏదైనా సరే చిన్నగా ఉన్నప్పుడు నేర్చుకోగలుగుతాం, అంటే పిల్లలుగా ఉన్నప్పుడు, స్టూడెంట్స్గా ఉన్నప్పుడు నేర్చుకోగలుగుతాం కాబట్టి సో ఇది మన స్కూల్లో ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. మన ఇంతమంది పిల్లల్లో మన టాలెంట్లు మనం ప్రూవ్ చేసుకోవడానికి మనకి ఒక ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. సో ఆ ప్లాట్ఫామ్ మనకి ఇచ్చిన మన సొసైటీ అందరికీ మనం థ్యాంక్స్ చెప్పుకున్నాము. ఓకే, సో మీరందరూ కూడా కూర్చొచ్చి ఇక్కడ అందరికీ వచ్చి సో పార్టిసిపేట్ చేస్తున్నందుకు సో వెల్కమ్ టు ఆల్. ఓకే, సో ఆల్ ద బెస్ట్ ఆఫ్ లక్ టు ఎవ్రీబడి. సో బాగా పర్ఫామ్ చేయండి. సో విన్ అండ్ డూ రిసెంట్లీ విన్ అవుతామా లూజ్ అవుతామా కాదు, ప్రతి ఒక్కరు విన్నర్ అవ్వలేదు. బట్ పార్టిసిపేట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరు టాలెంటెడ్. ఎందుకు అంటే మన స్కూల్ ఆల్మోస్ట్ 4 years మెంబర్స్ వచ్చేసి చిల్డ్రన్స్కి ఈ స్కూల్ నుంచి ఒక్కరిని తీసుకుంటున్నామంటే ఇంత అన్నా మీకు ఎంత టాలెంట్ ఉంటే తీసుకుంటున్నామని. కాబట్టి నా దృష్టి మీరు అందరూ విన్నారు. ఎవరైనా మీకు చిల్డ్రన్స్ కోసం స్కూల్కి వచ్చినా ఎవ్రీబడి ఈజ్ విన్. ఓకే, ప్రతి ఒక్కరు విన్నట్టే. మీరు పైన విన్నవుతారా లేదా అనే దాని గురించి ఫీల్ అవ్వకండి. సో పార్టిసిపేట్ చేశారు, కూడా వచ్చారు, మీ టాలెంట్ చూపించుకునే అవకాశం దొరికింది. సో ఇంతమంది మీ టాలెంట్ చూసి అప్రిషియేట్ చేశారు. సో దట్ ఈస్ ఎనఫ్. అర్థమవుతుందా? సో కాబట్టి బెస్ట్ ఆఫ్ లక్, మంచిగా పర్ఫామ్ చేయండి. ఫ్యూచర్లో కూడా కేవలం ఎడ్యుకేషనే కాదు, ఇలాంటి స్పెషల్ ఆర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఫోకస్ చేయడం. సో చాలా మంది ఇప్పుడు లలిత కళలు అంటారు కదా, సో ఈ లలిత కళలు ఆల్మోస్ట్ రోజుకి తగ్గిపోతున్నాయి, ఎవరు కాన్సన్ట్రేట్ చేయట్లేదు. సో కానీ వాటి కూడా ఎందుకంటే చదువుతో పాటు అన్నీ కూడా ఉన్నప్పుడే అలా డెవలప్మెంట్ ఉంటుంది. కాబట్టి ఫ్యూచర్లో స్కూల్ దాకా బాగా పార్టిసిపేట్ చేస్తాం, అన్నింటిలో ఇన్వాల్వ్ అవుతాం. 10th కాగానే మన ఇంటర్ కానీ ఐఐటీ కానీ జేఈ సో హిందీ నీట్ అని పరిగెత్తుతా ఉంటాం. కాబట్టి ఎంత ఏది ఉన్నా ప్రొఫెషన్ ఇది ఒక మనకి ఏమంటారు, ఒక ప్యాషన్ డిఫరెంట్, ప్రొఫెషన్ డిఫరెంట్. ఏ ప్రొఫెషన్ మారినా డోంట్ లూజ్ యువర్ టాలెంట్, డోంట్ లీవ్ యువర్ టాలెంట్. సో మీరు ఏ టాలెంట్ ఉన్నది లైఫ్లో కంటిన్యూ చేయండి. ఓకే, సో వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద పార్టిసిపెంట్స్. ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. ज्ञानप्रदाय गुरवे नमः. रीश्वरनन्दित श्रुतितत्त्वाय गुरवे
परमकृपाय परहिताय कृतिनुत गुरवे नमः दशशतवाद्यवेद्याय पूज्याय मद्गुरवे नमः निगमावरणे स्वरसिंहासने रागराजराजं तं वरगुरुं नमः सङ्गीतं रसवर्गानं तव संस्कारं सततं देहि अनवरतं मे आशिषं कुरु स्वरदेवि प्रसादं देहि गुरो